యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవునొదినా, చూడు వీళ్ళెలా సిగ్గుపడుతున్నారు. శాస్త్రి గారు, ముందుగా ఏ ముహూర్తం బాగుందో అది ఫిక్స్ చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆనంద్, స్మైలీ, మీరు సిగ్గుపడ్డం ఆపేసి శాస్త్రి గారు పెట్టిన ముహూర్తానికి సిద్ధమైపోండి. కాస్త ఆగవే హంస. శాస్త్రి గారు వాళ్ళ జాతకాలు కూడా చూసి ముహూర్తాలు పెడతారు కదా, అప్పుడు చెప్దులే ఇవన్నీ. విరాట్ చైత్రల జాతకం ఇప్పుడు చెప్పరా చిన్నోడా, మీ ఇద్దరి జాతకాలు మళ్ళీ అదేగా చూశాను. అత్తయ్య గారు, ఏంటండి మీరు చేసింది? నేనేం చేశానే? నేనేం చేయకూడదు, తప్పేం చేయలేదే. నువ్వు నేను కాదు, ఆ భగవంతుడే కదా కలిపింది. కనీసం ఈ బాధ్యతైనా మనం తీసుకోకపోతే ఎలా గోమతి? ముందు ఏం జరిగిందో ఆ గతం కాదు, ముందు ముందు ఏం జరగాలో, వాళ్ళ భవిష్యత్తుకు ఏది మంచిదో పెద్దవాళ్లుగా అది కదా మనం ఆలోచించాలి. అయినా ముడిపడిన ఆ బంధాన్ని మనం బలపరచాలి గాని బలవంతంగా దూరం చేయకూడదు. అమ్మా, నువ్వు చెప్పినంత గొప్పగా అక్కడేమి లేదు. ఆ ముడికి అంత విలువ లేదు. ఆ పనికి మాలిన విషయాన్ని అసలెంత పద్ధతిగా చెప్పినా ఏం ఉపయోగం లేదు. వదిలేసాయి. ఆనంద్, స్మైలీల జాతకాలివ్వు. ఎందుకే బీపీ పేషెంట్ లాగా అలా అరుస్తున్నావు? జాతకం ఏమన్నా నువ్వు చూస్తావా నీకివ్వడానికి? ఇదిగో శాస్త్రి గారికి ఇవ్వు. ఏంటి శాస్త్రి గారు, ముహూర్తం చూడమంటే లెక్కలు ఏమైనా రాస్తున్నారా? మునివేళ్లని లెక్క పెట్టుకుంటున్నారు. జాతకాలు రెండు ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతున్నాయో అర్థం కాక లెక్కలేసి వెతుక్కుంటున్నారు. జాతకాలు కలవకపోవడం ఏంటి శాస్త్రి గారు? అబ్బే, నేను జాతకాలు కలవడం లేదు అని అంటలేదమ్మా. పెళ్లికి కలిసిన జాతకాలు సంగమానికి కూడా సహకరించాలి కదమ్మా. అలా సహకరిస్తేనే ఇద్దరి మధ్య అన్యోన్యత చిగురించి కాపురం పచ్చగా విరాజిల్లుతుంది. ఆనంద్ బాబు గారి జాతకం యావత్తూ బాగున్నప్పటికీ కోడలి గారి జాతకంలోనే చిన్న చిన్న మెలికలున్నాయి. దానివల్లనే ఈ మిస్ మ్యాచింగ్ అంటాను. అంటే అసలు ముహూర్తాలే లేవా? లేవా అంటే లేవని కాదమ్మా. జాతకాల్ని అటూ ఇటూ జిమ్నాస్టిక్స్ చేయిస్తే ఎల్లుండికి ఒక మ్యాచ్ ముహూర్తం దొరికిందమ్మా. అది తప్పించి అడిగింది కూడా ఒక్క ముహూర్తమేనండి. రోజుకొక ముహూర్తం కావాలని ఏమైనా అడిగామా? ఎల్లుండి కదా, ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి. శాస్త్రి గారు జాతకాల్ని జాగ్రత్తగానే చూశారు కదా, మరోసారి చూడలేకపోయారా?
మరి అన్నదమ్ముల పెళ్లిళ్ళు ఒకే రోజు జరిగాయి. మరి ఈ కార్యాన్ని మనం వేరే వేరే రోజుల్లో జరిపిస్తే ఏ నష్టమూ లేదంటారా? నష్టం ఎందుకు లేదమ్మా, 2000. అదే 2000% నష్టం ఉంటుంది. ఆ, ఖచ్చితంగా 2 కార్యాలు ఒకే రోజు జరిగిపోవాలి. ఎందుకంటే గ్రహాలు అలా కలిసిపోయాయి కాబట్టే కదా ఒకే రోజున వాళ్ళు అలా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మనం గ్రహాలని కాదని మనం వేరువేరు ముహూర్తాలు ఫిక్స్ చేస్తే గ్రహాలు ఆగ్రహించవు. శాస్త్రి గారు, ఇలాంటివి నేనెప్పుడు వినలేదు. గ్రహాలంటే ట్యాంక్ బండ మీద విగ్రహాలు కాదే, ఒకేలాగా ఒకే చోట ఉండడానికి వాటి కదలికలు, వాటి ప్రభావాలు బోలెడుంటాయి. వాటిని మనం ఫాలో అవ్వకపోతే ఇంటికే అరిష్టం. ఏమంటారు శాస్త్రి గారు? అంతే కదమ్మా, 2000%. ఆ! ఒరే చిన్నోడా, శాస్త్రి గారు చెప్పింది విన్నావు కదా? దొరక్క ఒక్క ముహూర్తం దొరికిందిరా. అది కూడా నీ చేతిలోనే ఉందిరా. చిన్నోడా, నిన్నేరా? అమ్మా, ఈ ముహూర్తాలు గ్రహాలు మనుషుల్ని కలుపుతాయేమో గాని మనసుల్ని కాదు. మీ నమ్మకాలు దయచేసి నా మీద రుద్దొద్దు. సరేనండి పంతులు గారు, ఎల్లుండి మీరు చెప్పిన ముహూర్తమే ఆనంద్ స్మైలీల తొలి రాత్రి ముహూర్తంగా నిర్ణయించండి. ఇదిగోండి మీ సంభావన. ఎల్లుండి ముహూర్తమే ఫిక్స్ చేయండి. అమ్మా, ఒక్క మాట, సంభావన ఇచ్చారను మరొకటో కాదమ్మా. ఒక విషయం మాత్రం వాస్తవం, 2వ అబ్బాయి కార్యమే ముందు జరగాలి. ఆ తర్వాతే మొదట అబ్బాయి కార్యం జరగాలి. నేను శాస్త్రంలో లేనిది చెప్పటం లేదమ్మా, శాస్త్రాన్ని మార్చకూడదు అని చెప్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. పిన్ని, ఆల్రెడీ దాంతో ఉన్న తలనొప్పి సరిపోదన్నట్టు ఇప్పుడు ఆ పంతులు చెప్పిన మాటలతో ఎక్స్ట్రాగా ఎనర్జీ బూస్ట్ అయినట్టుంది. ఇంకా దాని ఇంట్లో అడ్వెంచర్లని ఆపట మనిద్దరి వల్ల అయ్యేలా లేదు. ఓ పక్కన నేను ఇంత టెన్షన్ పడుతుంటే నవాబ్ సాబ్లా ఆ నవ్వేంటి పిన్ని? సరే, ఏదో ప్లాన్ చెప్తానని తీసుకొచ్చావు కదా, అదైనా చెప్పు. ప్లాను మన వైపే వస్తుంది చూడు. మ్యామ్ ఫోన్ చేసింది. నేనే. మీరు ప్రస్తుతం నా డీటెయిల్స్ కంటే నీ గురించి తెలియడం మాకు ఇంపార్టెంట్ అనుకుంటా. నీ పేరు? విరాజిత మ్యామ్. విరాజితనా? అవును మ్యామ్, విరాజిత. ఈ పేరుని నేనే ప్రేమతో పెట్టుకున్నాను మ్యామ్. నువ్వు ప్రేమతో పెట్టుకోవడం ఏంటి? మీ అమ్మా నాన్నలు నీకు పేరు పెట్టలేదా? పెట్టారు, కానీ ఏం పేరు పెట్టారో నేను వన్స్ అపాన్ ఎ టైంలో నేనే మర్చిపోయాను. వన్స్ అపాన్ ఎ టైంలో నీ పేరు నువ్వే మర్చిపోయావా? హ, పేరు మర్చిపోవడం ఏంటి పిన్ని? ఈ పిల్లకి వినిపించా? అవును, పిచ్చే. ఆ రాక్ స్టార్ విరాజ్ అంటే ఓ రేంజ్ పిచ్చి. ఆ పిచ్చి ఇష్టంతోనే నా పేరుని కూడా తన పేరుగా మార్చేసుకున్నా. రాక్ స్టార్ అంటే అంత ఇష్టమా? ఇష్టం చాలా చిన్న పదం, అంతకు మించి. ప్రేమ? అది కూడా సరిపోదు, అంతకు మించి. అంతకు మించి అంటే? ప్రాణం. ప్రాణం అని ఎందుకు అంటున్నానంటే
అంతకు మించిన పదం నాకు గూగుల్లో కూడా దొరకలేదు. అసలు నా విరాజ్ కోసం నేను ఈ ప్రాణాన్నైనా ఈజీగా వదులుకునేంత పిచ్చి నాకు. ఐ లవ్ విరాజ్, ఐ వాంట్ విరాజ్. తన కోసం ఎనీ టైం ఎనీవే ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. నా విరాజ్తో ఒక్కరోజు గడిపినా చాలు, ఈ ప్రాణానికి మోక్షం లభించినట్టే. ఎస్ విరాజ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ విరాజ్. ఓకే 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 గ్రేట్. విరాజ్ అంటే నీకున్న ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందాకేమన్నావు? విరాజ్తో ఒక్కరోజు గడిపినా చాలనే కదా? ఒక్కరోజేంటి మై డియర్, లైఫ్ టైం నిన్ను తన పక్కనే, తనతోనే, తనే నీకన్నీ అయ్యే అవకాశం ఇస్తే ఏం చేస్తావు? మ్యామ్, దాన్ని అవకాశమని ఎవరైనా అంటారా? దేవుడిచ్చిన వరం. కాదు కాదు, అంతకు మించి. అయ్యో, అంతకు మించి కూడా తక్కువే మ్యామ్. దీని పిచ్చి మరీ హై పిచ్లో ఉన్నట్టుంది. అదే కదా మనకు కావాలి. విరాజిత, విరాజ్ అంటే నీకున్న పిచ్చికి మేం ఫిదా అయిపోయాం. సో విరాజ్ జీవితంలోకి అడుగుపెట్టి అక్కడే నువ్వు శాశ్వతంగా సెటిల్ అయిపోయేలా చేద్దామని మేము అనుకుంటున్నాం. మ్యామ్, అందుకు నేనేం చేయాలి మ్యామ్? చెప్పండి మ్యామ్. నేను ఏమైనా చేస్తాను. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను మ్యామ్. చెప్పండి మ్యామ్. ముందు ఈ ఓవర్ ఎక్సైట్మెంట్ ని నీ మనసులోని దాచిపెట్టుకోమ్మా, చూడలేక చేస్తున్నాం. అలాగే మ్యామ్. తర్వాత మేమేం చేయమన్నా ఎందుకు అని అడగకుండా బ్లైండ్ గా చేసేయాలి. చేస్తాను మ్యామ్. మీరు ఏది చేయమన్నా అది చేస్తాను. తప్పైనా అంతకు మించైనా చేస్తాను మ్యామ్. చెప్పండి, ఏం చేయాలి? వెరీ గుడ్. మ్యామ్, విరాజ్ గారి మేనేజర్ వంశీ గారు. అంటే నా రాక్ స్టార్ కూడా ఇక్కడే ఉంటారు. ఇది వీణ్ణి చూస్తేనే ఇంత ఎక్సైట్ అవుతుంది, ఇంకా విరాజ్ గారిని చూస్తే ఏంటి దీని పరిస్థితి? రేపో మాపో అతనితోనే జీవితాన్ని పంచుకోవాలి. ఈ మాత్రానికే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా? నమస్తే మేడం. వంశీ, నేను నిన్ను విరాజ్ దగ్గర మేనేజర్గా పెట్టించిన రుణం నీకు తీర్చుకునే అవకాశం ఇస్తున్నాను. రుణమా? ఎలా మేడం? సింగిల్ పేమెంట్తో నీ లైఫ్ సెటిల్ చేస్తాను అంటే? మేడం, అవును, నువ్వు చెయ్యవలసిన పని కూడా అటువంటిదే అని అర్థం చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి మేడం? రేపు రిసార్ట్లో జరిగే ప్రోగ్రాంలో ఆర్గనైజర్తో మాట్లాడి ఫ్యాన్ మూమెంట్ ఉండేలా చూడాలి. ఫ్యాన్స్తో విరాజ్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఒక లక్కీ విన్నర్తో విరాజ్ 24 hours డేట్లో గడపాలి. డేటా? సార్ అవన్నీ ఎప్పుడూ మానేశారని విన్నాను మేడం. నిన్ను వదిలేశాడు, మళ్ళీ వచ్చావు కదా. అవసరం, అవకాశం మనిషిని ఎన్ని రకాలుగా అయినా మార్చేస్తుంది. మేనేజర్వి, మేనేజ్ చేయడమేగా నీ పని, మేనేజ్ చేయడానికేగా నీకీ మనీ. అర్థమైందా? అర్థమైంది మేడం, చేస్తాను. ఇదిగో ఈ అమ్మాయే ఆ లక్కీ విన్నర్. ఏం చేస్తావో చెయ్యి, కానీ 1,00,000 మందిలో ఉన్న విరాజ్ దృష్టి ఈ అమ్మాయిపైనే ఉండాలి. విరాజ్ మైండ్లో ఈ అమ్మాయి ఫేస్ ప్రింట్ అయిపోవాలి. ఓకేనా? అలాగే మేడం. అక్కడంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. సరేనా మేడం? ఈ అమ్మాయిని కూడా నీతో పాటే రిసార్ట్లో ఎంటర్ చేయి. అలాగే మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళు. పిన్ని, ప్లాన్ బానే ఉంది, కానీ ఒక్క డేట్ తోటి విరాజ్ లైఫ్ లోకి ఈ అమ్మాయిని పంపించగలవని నువ్వెలా అనుకుంటున్నావు? విరాజ్ కొకలకి కనెక్ట్ అయ్యే ఇంటెన్షన్ ఉండాలి కదా. ఇంటెన్షన్ దేవుందిలే స్మైలీ, ప్లాన్ చేస్తే అన్నీ వర్కౌట్ అవుతాయి. డేట్ అంటే కలిసి తినేసి బిల్ కట్టి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం అనుకున్నావా? నో 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 నో. ఇక్కడ డేట్ అంటే ప్లేట్తో మొదలై బెడ్ మీద వరకు వెళ్తుంది.
అంతేకాదు, అది చివరికి ప్రెగ్నెన్సీకి కూడా దారితీస్తుంది. ఆ తర్వాత పబ్లిక్లో రచ్చ. ఏం చేయాలో తెలియని స్థితిలో విరాజిత మెడలో తాళి కట్టేయడం ఇదో పెద్ద న్యూస్ అయిపోవడం. ఆ తర్వాత మనమే అత్తయ్యని ఒప్పించి విరాజితని ఇంటి కోడలిగా రప్పించే ఏర్పాట్లు చేయటం. అంతే కదా పిన్ని? ఎగ్జాక్ట్లీ. ఇంత జరిగిన తర్వాత ఇక చైత్ర ఇంట్లో ఎలా ఉంటుంది? అది ఏ ప్రేమనైతే నమ్మిందో ఆ ప్రేమే వేరొకరికి పంచాడని తెలిసాక అదేం చేయగలదు? చేసేదేమీ లేక వెళ్ళిపోవడం తప్ప. హే స్టాప్, హే స్టాప్ ఇట్. నువ్వేంటి నా రూమ్లో నా గిటార్తో ఏం చేస్తున్నావు? నేనేగా. అయితే ఏంటి? నా గిటార్ ప్లే ఎలా ఉంది? బాగానే ప్లే చేశానా? కనెక్ట్ అయ్యావా? నువ్వు ఎలా ప్లే చేసినా నేను నీకు కనెక్ట్ అవ్వను. అయ్యో నా మొగుడా, నేను ఏ రాగం మొదలు పెట్టినా నీ పాట నీదేనా? అవును, నా పాట నాదే. ముందు గిటార్ ఇవ్వు. అరే అరే ఇవ్వు. ఇవ్వను. ఏ? పట్టుకుంటే అరిగిపోతుందా విరిగిపోతుందా? దానికంటూ ఒక వాల్యూ ఉంది. అది నా ఎమోషన్. ఆ విలువ పోవడం నాకు ఇష్టం లేదు. ఇవ్వు. అబ్బో ఎమోషన్. తాళి కట్టిన పెళ్ళానికి విలువివ్వడం తెలియదు కానీ టింగ్ 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 అని వాయించే గిటార్కి మాత్రం ఎక్కడలేని విలువేస్తున్నారు. ఏమిటో ఇవింత. మర్యాదగా చెప్తున్నాను, గిటార్ ఇస్తావా లేదా? ఛా, విలన్లా అడుగుతున్నావు. ఇదెక్కడ మర్యాద స్వామి? ఇదిగో, నువ్వు భయపెట్టినంత మాత్రాన నీ పెళ్ళం భయపడుతుందనుకుంటున్నావేమో. నాకు ఒక లక్ష్యం ఉంది. అది నెరవేరే వరకు ఈ గిటార్ నీకు ఇవ్వను. నీ లక్ష్యం ఏంటో నాకు తెలుసు గాని అది నెరవేరేది కాదు. గిటార్ ఇవ్వు. నువ్వు నా అంతిమ లక్ష్యం అనుకుంటున్నావేమో. అది ఫైనల్ కన్నయ్య. ఇది ప్రెజెంట్ లక్ష్యం. ఈ గిటార్ మీద నీ మనసు స్పందించేలా ఒక పాట పలికించాలి. చీకట్లో మెనుగురులా నా హృదయం నీకు కనిపించాలి. దాని సవ్వడేంటో ఇక్కడ కాదు, ఇక్కడ వరకు వినిపించాలి. పాట పాడండి శ్రీవారు. ఈ రాత్రి ఎలాగో కార్యం అంట కదా. కార్యం ఏంటి కార్యం? ఛీ, పో బాబు. ఏం తెలియనట్టు నువ్వు అలా అడుగుతుంటే నాకు సిగ్గేస్తుంది. మామూలుగా అయితే తొలిరేయి భర్త భార్యకి గిఫ్ట్ ఇస్తాడంట ఆమె మనసు గెలుచుకోవడానికి. కానీ నేను నా భర్త మనసు గెలుచుకోవడానికి ఒక పాటని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ఐడియా ఎలా ఉంది? నీ మోహన్లా ఉంది. ఇది నీకు నచ్చిన మొహమే కదా, అయితే బానే ఉందన్నమాట. సోది పెట్టకుండా గిటార్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను.
క్షణకాలం ఏం జరిగిందో అర్థం కానట్టుగా మైకం కమ్మేసిందా? అలా అయిపోయా? మైకం లేదు, ఏం లేదు. వెళ్ళిక నుంచి. వెళ్తానులే, కానీ నా పాట నీకు వినిపించే వెళ్తాను. పాట లేదు, ఏం లేదు. వెళ్తావా లేదా? ఒక్కసారి చెప్తే అర్థం కదా? నాకు అర్థమవుతుంది, నీకే నా మనసు అర్థం కావడం లేదు. అదే కనుక అర్థమై ఉంటే ఊరికే ఊహాలోకంలో తేలిపోయే బదులు హ్యాపీగా ఏ హనీమూన్ ట్రిప్కు వెళ్ళిపోయే వాళ్ళం. అది చేసుకునే ఆలోచన లేకుండా చేసావు కదా. ఇక నువ్వు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా ఏం లాభం లేదు.